ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్ట వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏను పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం
ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు. అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది. అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. గ్రంథాలయ చైర్మన్ రమేష్ గారికి, అలాగే మరీ ముఖ్యంగా టీచర్స్కి, ఉపాధ్యాయులకి అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, సంపాదించిన సంస్కారం, అలాగే ఈ కొత్త స్కూలు మంచి ఉత్తీర్ణత సాధించి మంచి అభివృద్ధి చెంద, బడి వైపు ఒక అడుగు తల్లిదండ్రులతో ముచ్చట్లు. అవి మీ అందరికీ తీరియా ఈ ముచ్చట్లు ఈ రోజుని? ఒక హెడ్ మాస్టర్ గారు ఒక ఆవేదన, మన కుటుంబ పెద్ద, మన కుటుంబంలో పిల్లలు పెడదారులో పట్టిన లేకపోతే అభివృద్ధిలో అంటే సంతోషించింది మన కుటుంబ పెద్ద. పెడదారులో తిరుగుతుంటే ఆవేదనకు గురయ్యేవాడు మన కుటుంబ పెద్ద. వచ్చారు కదా, ఒక్కసారి నుంచండమ్మా. తల్లిదండ్రులు, ఓన్లీ తల్లిదండ్రులు, ఏమనుకోవద్దు అయిపోయానండి. మీరు ఎంతమంది ఉన్నారు పిల్లలు ఎంతమంది ఉన్నారు? తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఒక ప్రైవేట్ స్కూల్లో కూర్చోండమ్మా. ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలు చదువుతున్నారు. అక్కడికి తల్లిదండ్రులు తీసుకురండి అంటే తప్పనిసరిగా తల్లిదండ్రులు తీసుకెళ్తారు. ఎందుకు తీసుకెళ్తున్నారు? అక్కడ డబ్బులు కడతానా, అక్కడేమో ఊరుకోరు. అక్కడ కాలేజీ యాజమాన్యం కానీ స్కూల్ యాజమాన్యం కానీ ఊరుకోరు. ఏది తల్లిదండ్రులు అని ఒక చాలా బైఫోర్స్ గా అడిగారు. అది ఎక్కడ మనకి ప్రతి ఒక్కళ్ళకి తండ్రి పనికి వెళ్ళవలసిందే, తప్పదు. తల్లిలోనే రావాలి ఇక్కడికి. ఈ యొక్క కార్యక్రమం పూర్తిగా ఉపాధ్యాయులను రక్షిస్తే ఉపాధ్యాయులు చూసుకుంటారా? ఎప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేని ఎందుకు చేశారేమన్నా? తల్లిదండ్రుల్ని మీరు రాకపోతే మా కూడా మేము అనాథనా, మీకు ఏం తప్పేంటని మీరు అడగాల తల్లిదండ్రులు వద్దా? అడగాల వద్దా? ఎందుకు అడుగుతున్నారు మీరు? ఇక్కడేమో స్కూల్లోనేమో బ్రహ్మాండమైన మంచి బాగా చదువుతున్నాం మా పిల్లలని మాస్టర్లు చెప్పుకున్నారు కదండి. మా బిడ్డ బాగా చదువుతున్నాడని మీ తల్లిదండ్రులకి చెప్పుకుంటే కుదరదు. వాళ్ళకి మొన్నే చూసాం, ఒక మంచి ఉత్తీర్ణత సాధించి మన ఊరి నుంచి ఒక విద్యార్థి వస్తే మంకు నాగబాబు వాళ్ళ కుమార్తె ఇక్కడే ఉన్నాయి. 10th క్లాస్ చదివి పాస్ అయిపోయారండి. ఆ బిడ్డను తీసుకుని మేము ఎక్కడెక్కడికో పిలిస్తే మంచి గర్వంగా నా కూతురు వల్ల అప్పుడైనా నేను ఇంత ప్రయోజనం అంటే తండ్రి అనుకున్నాడు. నా కూతురు వల్ల నాకు ఇంత మంచి పేరు వచ్చిందని తిరిగాడు ప్రతి చోట. మా మట్టికి మేము రాయలసీమ ద్వారా 2-3 సన్మానాలు పెట్టేవాళ్ళకి తల్లిదండ్రులకి ఆ బిడ్డతో సహా. ఇక్కడికి వచ్చి ఇక్కడ చేసాం. ఎవరు చేసినా మీకు పూర్వం అన్ని సౌకర్యాలు ఉండేవి కాదు. ఇక్కడి నుంచి మర్చిపోయి నడుచుకుంటే అలవాటు వచ్చింది, ఇక్కడ నర్సాపురం నడుచుకుంటే అలవాటు వచ్చింది. అన్ని సౌకర్యాలు ఇక్కడికి తెచ్చేస్తున్నారు మీ దగ్గరికి. ఇలా పుస్తకాలు కొనుక్కోవాలంటే డబ్బులు లేక ఆ రోజులు పాత పుస్తకాలు అంటే మెప్పికిన సెకండ్ హ్యాండ్ సగం రేటు కొనుక్కిన చదివిన రోజులు గతం. ఫీజు కట్టకపోతే రానిచ్చేవారు కాదు. ఇలాంటి సౌకర్యాలను వదిలేసుకుని మంచి ఎవరికాళ్ళే అమ్మా పూర్తిగా ఏనండి మీరు మీ భవిష్యత్తుకి సంబంధించింది ఇది. ఇలా ప్రతిదీ మీ దగ్గర తెచ్చిపెడుతున్నారే. సార్లు కూడా సార్ దగ్గరికి వెళ్ళి మీరు చేతులు కట్టుకుంటాం అనేసి ఈ పిల్లల వల్ల మనకి ఏం చెడ్డ అవుతుందో అని ఆల్రెడీ మీ ఎదురుగా చేతులు కట్టుకుని ఈ పరిస్థితులు పెట్టున్నారు కొంతమంది పిల్లలు. అది ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టమా? వాళ్ళ జీతాలను తీసుకుంటారా, వాళ్ళు వెళ్ళిపోతారు కట్టాలి. మొండి నడిపేసుకుని రాత్రి పగలనకుండా మీకు ఏది ఒక రకం చెప్పాల్సిన పని వాళ్ళకి లేదు. అదంతా చాలా స్కూల్ చూస్తున్నాం. ఒక రకమైన ఎక్కడో ఉంటున్నారు. మనకేంటంటే గొప్పతనం, మీ అందరూ బాగా చదివించి మీకు మంచి ప్రయోజనం ఏది మంచి మార్కులు ఉద్యోగ శాతం తీసుకొస్తున్నారో దాన్ని మీరు గర్వించి ఇక్కడ ఈ స్కూల్లో ఏదో చేయాలి, వాళ్ళకి సహకరించాలి. ఇవాళ మేము వస్తున్నాం, మీ తరపున మీ తల్లిదండ్రులు ఇచ్చినా కూడా మేము భరోసా ఇస్తున్నాం. ఊరి పెద్దలుగా మేమున్నాం మీకు, మా పిల్లలు బాగా చదివించండి. అదే తల్లిదండ్రులు వచ్చి మీరు చదివించండి. మీరు ఏం చేస్తున్నారు?
5వ తరగతికి చిన్నప్పటి నుంచి ఫోన్ ఎత్తేనే కానీ ఫోన్ చేస్తే చిన్నపిల్లల నుంచి అలవాటు అయిపోతుంది. ఇవాళ 5వ తరగతి చదివిన కానీ నాకు ఫోన్ తేకపోతే నేను చచ్చిపోతానన్నారు. చచ్చిపోతే ఎవరికి నష్టం ఏంటి? మీ తల్లిదండ్రులకు నష్టం. వాళ్ళు ఏం చేస్తున్నారు? గర్వంగా కొనిచ్చేస్తున్నారు. పూర్వం ఈ లెక్క ఉండి కాదు. చచ్చిపోతావా? ఎక్కడ చచ్చిపోతారో 4 పీకేవారు. ఇక్కడ మాస్టర్ దగ్గరికి వచ్చి ఏదో అన్నారు మాస్టారు. ఏం మాస్టర్ ఎందుకంటారు మీ గురించి? ఎక్కడో 100కో 1 ఒకటి తప్పు జరుగుతుంది. ఆ తప్పుని ప్రతి ఒక్కళ్ళు చూడకూడదు. ఆయన గౌరవించాలి. మీకు ఏమి ఇవాళ ప్రభుత్వ పరంగా అనేక రకాల సదుపాయాలు చేస్తున్నారే. ఇవాళ దాతలు ఎవరికాళ్ళే మేమున్నవారు వస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? ఒక తులసి రామచంద్ర ప్రభు లాంటి వ్యక్తి ఇక్కడ తులసి రామచంద్ర ప్రభు అని ఒక ఆయన ఉన్నాడు, వ్యాపారవేత్త. ఆయన ఏం చేస్తున్నాడంటే అందరికీ ప్రతి ఒక్కరికి మీరు మీ ఊరి తరపున 10 లక్షలు పోయేసుకోండి, 10 లక్షలు అడ్డుకొచ్చారని ఆయన 10 లక్షలు ఇస్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, నాకు మీరందరూ ఒకటి చెయ్యాలి, నా దేశం బాగోవాలి, మీరందరూ బాగుంటేనే నా దేశం బాగుంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి ఈ రోజు ఏదో ఒక 1000 రూపాయలు ఇచ్చే 2000 ఇచ్చేసానంటే అక్కడితో అయిపోద్ది. అలా కాకుండా విద్యకి ఒక పునాది వేసేస్తాను. మీ అందరికీ చాలా మందికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే మీరు కూడానమ్మా, అమ్మ మాకు చాలా సిగ్గేసిందమ్మా, వాళ్ళందరూ తల్లిదండ్రులతో వచ్చారు, మేము చాలా సిగ్గుపడ్డాం. మేము ఏం తప్పు చేసామమ్మా? చదువుకున్నాం, బాగా చదువుతున్నాం, మీకు మంచి పేరు తెస్తున్నాం అని మీరు కూడా అడగండి అమ్మా. లేకపోతే ఇంకా అంతకన్నా వాళ్ళకి తీరుబడి లేకపోతే కనుక మాలాంటి వాళ్ళు ఉన్నాం కదా, అంటే ఏదో మీ మీద ఆశలు పెట్టుకునే వాళ్ళు సార్స్ ఉన్నారు. మీరు ఎవరైతే రాలేనంటున్నారో తల్లిదండ్రులు, వాళ్ళ ఇంటికి పోయి మనం వెళ్ళి అమ్మ ఇదిగో ఈ రకంగా ఈ కార్యక్రమం జరిగిందని చెప్పామా, వద్దాం పోయి మళ్ళీ కార్యక్రమం జరిగేటప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు తీసుకురావాలి. అవన్నీ సరి చేసుకుందాం, సార్ సరి చేసుకుంటారు. అన్ని జాగ్రత్తగా చేసుకుందాం, చక్క పెట్టుకుందాం. అమ్మా జాగ్రత్తగా చదవండి, మన స్కూల్కి మంచి పేరు తీసుకురండి, మన గ్రామానికి మీ వల్ల మంచి పేరు తీసుకురావాలి. మా వల్ల మేము ఏమన్నా చదవాలంటే మా వల్ల అవుతుందా? ఏమైనా పేరు తీసుకురావాలంటే మా వల్ల అవుతుందా? మీరు గొప్ప గొప్ప వ్యక్తులు అయ్యే అవకాశం మీకు ఉంది. అలాగే మీ ఉపాధ్యాయుని గౌరవించండి, గ్రామంలో అందరినీ గౌరవించుకుంటూ మీ యొక్క విద్యాబుద్ధులు మంచిగా జరగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు, ఈ సార్స్ అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.